వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. మీరు బాగున్నారండి? నేను చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఇక శ్రావణ శుక్రవారం వస్తే కుదరదని చెప్పి ఈరోజు కొంచెం పలావ్ చేసి చికెన్ వండుతావా అన్నాడండి అంకులు. ఇంకా సరే తెచ్చుకోమన్నానండి. మళ్ళీ ఇక నెల రోజులు వండుకోం కదా అని తెమ్మన్నాను అనమాట. అన్నిటికీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా క్యారెట్, టమాటో, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, అల్లం గీరుకొని, ఉల్లిపాయ చిన్నుల్లిపాయలు కూడా ఒలుచుకొని అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా నా పాపం చాలా అయింది కదా వండి పెట్టి, సరే ఒక నెల దాకా మళ్ళీ వండుకోం కదా, సరే తీసుకురమ్మన్నాను. నేను తినను కానండి, చేసి పెడతాను. చేసి పెట్టాలని ఉంటుంది ఆయనకి ఇష్టంగా, కానీ నేను తినకపోయినా నాకేం ఫీలింగ్ ఉండదండి. ఆయన చేసి పెట్టాలనే ఉంటుంది. కాకపోతే ఆయన నువ్వు తినకుండా నేను ఎందుకు అన్నట్టుగా తెచ్చుకోడు ఎక్కువ. సరే ఈసారి తెమ్మంటే తెచ్చాడనమాట. తెస్తే ప్రిపేర్ చేస్తున్నాను. అన్నీ ముక్కలు కోసుకోవడం, అల్లం పచ్చిమిరపకాయ చిల్లిపాయ పేస్ట్ వేసుకోవడం, ఇదే చాలా లేట్ అయిపోద్దండి. చేయటమే పెద్ద ప్రాసెస్ కాదు, ఇవే చాలా లేట్ అవుతుంది అనమాట. ఈరోజు టిఫిన్ కూడా చేయలేదనమాట. పెందలాడి చేసేద్దాంలే, ఎండలో పొయ్యి కాడ అసలు చేయలేకపోతున్నాను అనమాట నేను. ఇంకా సరేలే అని చెప్పి బిగిన్ చేశాను. అన్నీ రెడీ చేసుకుంటే చాలా ఈజీ అనమాట పలావ్ చేయటం. ఇదివరకు మా మనవాళ్ళు, అమ్మాయిలు అందరూ వచ్చేటప్పుడు బాగానే చేసేదాన్ని. కరెంటు పోయిందండి ఈరోజు. కరెక్ట్గా అక్కడే పొయ్యి కాడ మొదలు పెట్టగానే కరెంటు పోయింది. సరే అంతలోకి రోట్లోనన్నా నూరుకుందామని చెప్పి నూరుకుంటా ఉన్నాను. మళ్ళీ వచ్చుద్దిలే అదే కరెంట్ అని చిన్నులపాయలు, అల్లం నూరుకుంటున్నాను అనమాట ఆ రోట్లో. కాసేపటి దాకా రాలేదు. సరే ఇంక అట్టాగే చేసుకుంటా. మామూలుగా ఛార్జింగ్ లైట్ ఉందండి, అది పెట్టుకొని చేస్తున్నాను అనమాట. నెయ్యి కావాలిగా కొంచెం అన్న పలావ్ చేస్తే అని కొంచెం ఎన్నపోసు ఉంటే ఆ పొయ్యి మీద పెట్టాను, అది కాగుతుంది. ఈలోపు ఇది కూడా అల్లము చిన్నులపాయ పేస్ట్ కూడా తొక్కున్నాడు పెట్టుకుందాం, ఒకవేళ అసలు కరెంట్ వస్తుందో రాదో, రాకపోతే మళ్ళీ ఇబ్బంది కదా. చికెన్ తెచ్చేసాడు, తెచ్చి అక్కడ పెట్టి చేలోకి వెళ్ళాడనమాట. సరే నేను వచ్చేటప్పటికి చేసుకొని నిదానంగాని. ఇంకా ఒక్కోసారి చీకటిగా అట్టు ఉందనమాట అక్కడ పొయ్యి కాడ. ఇదేంద్ర నాయన నేను మొదలు పెట్టగానే కరెంట్ పోయింది అనుకున్నాను అనమాట. ఇంకా తర్వాత కాసేపటికి వచ్చేసింది కరెంటు. అదిగో నెయ్యి కాగుతుందండి పొయ్యి మీద. ఆ నెయ్యితోనే చేద్దామని పలావు. నూనె వేస్తే బాగోదండి. అదిగో చికెన్ కూడా తెచ్చి ఇచ్చిపోయాడు సంచిలో. బాగా కడిగి ఉప్పు పసుపు వేసి బాగా కడిగి బాయిల్ చేసేద్దామని చెప్పి కవర్లో తీసి కుక్కర్లో వేసేస్తున్నాను. కిలో తెచ్చాడండి. కిలో తెస్తే అదే కొంచెం పక్కన వాళ్ళకి కూడా ఇస్తుంటాం కదా, తాతయ్యకి కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు పక్కన వాళ్ళు కూడా. అందుకని కిలో తెచ్చాడు. తల కొంచెం ఇవ్వలేను కూడా అని. పక్కన సుబ్రతమ్మ వాళ్ళు తినరండి, వాళ్ళు శెట్టి గారు. ఇంకా వాళ్ళిద్దరికీ మాకు సరిపోయింది బాగానే. అదిగో పలావ్ దినుసులు కొంచెం నెయ్యి వేసి అదిగో దాంట్లో చేస్తున్నాను అనమాట. అవన్నీ వేస్తున్నా. తాతయ్యకి ఎవరు వండుకున్న చికెన్ ఆ చివరి వాళ్ళు ఇద్దరు ఎవరు వండుకున్న తాతయ్యకి తెచ్చిస్తారండి. సరే మనం కూడా ఒకసారి ఇద్దాము, వాళ్ళు 2-3 సార్లు ఇచ్చారంటే తాతయ్య ఇంక చేశాను అనమాట. ఆ దినుసులన్నీ వేసేసా, పలావ్ దినుసులన్నీ దాంట్లో తెచ్చాడు తాతయ్య పలావ్ దినుసులు. అవి వేసి అవి కొంచెం ఆగనిచ్చి ఈ ముక్కలు వేసుకోవాలన్నమాట. పుదీనాకు కొంచెం పుదీనాకు కూడా వేసుకొని టమాటా ముక్కలు అన్నీ వేసుకొని బాగా ఆగనివ్వాలి. అవి జీడిపప్పు కూడా వేసా. జీడిపప్పు మర్చిపోయి వేరే ఏం చేశాను నేతిలో. ఇంకా అవి ఏగనిచ్చి వైరు తగులుద్దేమోనని సెగకి భయం ఒక పక్కన. ఇంకా వేసేసి నీళ్లు పోయాలన్నమాట కొలత పెట్టి. గ్లాసున్నర బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు పోస్తానండి నేను. అట్లా 1.5 గ్లాసుకి 2.3 అట్లా పోసాను అనమాట. 1.5 ఒక గ్లాసుకి 1.5, మళ్ళీ అర గ్లాసుకి 3/4 గ్లాసు అట్లా చేశాను అనమాట ఒక దాంట్లో. మళ్ళీ ఇంకో దాంట్లో అది ఆ కుక్కర్లో కూడా చేశానండి, చాలదులే అని. అందరికి తలా కొంచెం ఇస్తే చాలదులే అని ఆ కుక్కర్లో కూడా చేసా పొయ్యి మీద. దానికి దీనికి కరెక్ట్గా సమానంగా కొలతలు పెట్టుకొని చేశాను అనమాట. కోసిన ముక్కలు మసాలాలన్నీ సమభాగం చేసి దాంట్లో కూడా 1.5 గ్లాసున్నర బియ్యం పోసా ఆ కుక్కర్లో కూడా.
రెండిట్లో చేసేసాను అనమాట. కూర ఏమో బాండీలో వేసాను, కుక్కర్లో బాయిల్ చేసేసి ముక్కల్ని బాండీలో వేసాను అనమాట. చికెన్ కూడా బాగానే చేసేదాన్ని అండి. మా మనవాళ్ళు అమ్మాయిలు అందరూ వచ్చినప్పుడు చేసేదాన్ని. ఇక్కడికి వచ్చినాక తగ్గిపోయింది అనమాట. అందువల్ల నేను చేయటం కూడా తగ్గించేసా. ఇంకా తినేది తక్కువే మనం అని. ఇంకెవరో ఒకళ్ళు ఇస్తూ ఉంటే మనం వాళ్ళు 2 సార్లు ఇచ్చినా మనం ఒకసారి అని ఇవ్వాలి కదండి. అందుకని ఇంకా ఆయనకి ఇష్టం, ఆ వంకతోనన్నా చేద్దామని చేశాను అనమాట నేను కూడా. లేకపోతే నువ్వు తినవుగా ఎందుకు అంటూ ఉంటాడు అనమాట ఆయన. నేను తినకపోతే ఏమైంది, తెచ్చుకో అంటూ ఉంటా. ఇక బాండీ పెట్టి కుక్కర్లో బాయిల్ చేసిన కూర దాంట్లో వేసేసాను అనమాట. బాండీలో తెరమాత పెట్టేసి నూనె అది వేసేసి దాంట్లో ఉప్పు కారం అన్నీ వేసేసి బాండీలో పెట్టేసాను అనమాట. మసాలా ఇంకా అవతల పొయ్యి మీద కూడా పెట్టేసాను అనమాట బాండీ. యువతలు ఇది అవుతూ ఉంది. కొంచెం ఆ పలావులు చికెన్లు చేసిన రోజు కొంచెం అలసిపోయినట్టు ఉంటుందండి మనిషి. అదిగో కొంచెం నెయ్యి వేసా, దానికి కూడా జీడిపప్పు వేయించి పెట్టుకుందామని ముందు కొద్దిగా ఇగో జీడిపప్పు వేసాను. దీంట్లో వేయలేదనమాట. పలావులో వేయించి 2 కాసిలు వేద్దాంలే అని కూరలో కొంచెం, ఆ కుక్కర్లో కొంచెం 3 కాసిలు వేసేసాను అనమాట. వేయించి నేతిలో ఏం చేస్తే బాగుంటాయండి జీడిపప్పు. ఇంకా ఇది ప్లేట్లోకి తీసేసి తల కొంచెం వేసేసా. జీడిపప్పు వేస్తేనే నాకు కూడా బాగుంటుందండి ఎందుకో మరి, లేకపోతే చేయబుద్ధి కాదు. అన్నీ ఉండాలి చేయాలంటే, కొంచెం తగ్గినా చేయబుద్ధి కాదు. అవి జీడిపప్పు వేయించాను. అవి కూడా ఒక రకంగా వేయించాను అనమాట. మరీ మాడకుండా మరీ యాక్కుండా ఉండకుండా సమానంగా వేయించేసాను దోరగా. అవి కొంచెం తీసి అదిగోనండి ఆ పలావ్ దాంట్లో వేసేసాను. అది అట్లా కొంచెం మళ్ళీ ఇంకొక గిన్నెలో కూడా కుక్కర్లో కూడా చేస్తానన్నాక దాంట్లో కొంచెం కూరలో కొంచెం వేసాను అనమాట. ఇక దాంట్లోనే ఇంకొంచెం నూనె వేసి ఆ బాండీలోనే కూరకు వేసేసాను అనమాట. ముక్కలు వేసేసాను ముందు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అవన్నీ వేసా. అవి కొంచెం వేగనిచ్చి కూర వేసేద్దాంలే అని. చాలా బాగుందన్నారండి, చాలా బాగా కుదిరింది అన్నాడు కూర కూడా. అన్నిటికీ కోసి పెట్టుకున్నా. ఆ 2 పలావులు గిన్నెల్లోకి ఈ కూరలోకి మొత్తానికి కోసి పెట్టుకున్నాను అనమాట ఒకేసారి. చేయటం అన్నీ తెలుసు కానండి అలసిపోయినట్టు ఉంటుంది అనమాట. ఈ మధ్య వీడియోలు చేసుకోవటం, లైవ్ల దగ్గర కూర్చోవటం కొంచెం స్ట్రైన్ అవుతున్నాను అనమాట. లేకపోతే ఇదివరకల్లా చేసేదాన్ని బాగా లెక్క లేకుండా ఇవన్నీ. ఇప్పుడే ఇక పిల్లలు రావట్లేదు, మనం ఎంత కావాలో మనకి తినడానికి అన్నట్టు ఇసుగ్గా ఉంటుంది అనమాట చేయాలంటే. ఆయన కూడా పాపం ఇంకా నువ్వు తినవు ఎందుకు లేని హోటల్లో తెచ్చుకుంటాలే కొద్దిగా రెస్టారెంట్లో తెచ్చుకుంటాడు అప్పుడప్పుడు ఒక్కొక్క ఆదివారం అట్లా అనమాట. కరెక్ట్గా దానికి సరిపోని ఎసరు పోసి దాంట్లో పోసాను చిన్న కుక్కర్లో. ఇంకా అదే ఎగురుద్దులేని మూత పెట్టేశాను అనమాట. ఇక కూరకి ఉల్లిపాయ ఎగితే కూర వేసేద్దామని చెప్పి బాగా దోరగా యాగనిచ్చి కూర కూడా వేసేసా. దాంట్లో కూడా ఏగిందండి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరకాయ పర్వాలేదు ఏగింది. ఇక అందుకే కూర వేసేస్తున్నా. బాయిల్ చేశాను అనమాట కుక్కర్లో కొద్దిగా. బాయిల్ చేయకపోతే ఉడకదండి, ఉడికి చాలాసేపు ఉడుకుద్ది. దాంట్లోనే కొంచెం సాల్టు, కొంచెం కారం కూడా ఘాటుగానే వేసానండి. బాగోదని, కిలో కూర కదా. మేము కొంచెం తక్కువ తింటామండి, మిగిలిన మా పక్కన కొంచెం ఎక్కువే తింటారు వాళ్ళు, అందుకని కొంచెం ఘాటుగానే వేసాను. జీడిపప్పు కూడా దాంట్లో కూడా కొంచెం వేసాను అనమాట.
మసాలాలు అన్నీ సమానంగా దాంట్లో కాస్త వేసా. ఈ గిన్నెలోది రెడీ అయిపోయిందండి. గిన్నెలోది రెడీ అయిపోయింది. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కూర కూడా రెడీ అయిపోయిందనమాట. అదిగోనండి కూర బాగా ఉడికేసింది. అది కూడా కూర కూడా ఆ కుక్కర్లో కూడా రెడీ చేసేసానండి. అది చూపించలేదులే కానీ ఇదే కదా అది కూడానని దాంట్లో చూపించలే. బాయ్ అండి. ఇంకా పెరుగు చారు కావాలి కదండి. దాంట్లో పెరుగు చట్నీ, ఉల్లిపాయను కొంచెం కొత్తిమీర, కొంచెం క్యారెట్ తురిమేస్తే బాగుంటుందని వేసాను అనమాట. కొంచెం సాల్ట్ వేసుకొని అదేమో పెరుగు చట్నీకి అనమాట. రాత్రిపూటే తోడు పెట్టేసి కాసిన పాలు అలా చేశాను. చాలా బాగా కుదిరినాయి అన్నారండి. అన్నీ టేస్ట్ కూడా సూపర్ ఉంది అన్నారు.